హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై రెసిపీ. ఇది మా స్టైల్లో చాలా టేస్టీగా అలానే ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో దానికోసం ఇక్కడ నేను 1/2 kg చికెన్ని తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 లెమన్ని వేసుకోవాలి. అలానే 2 టీ స్పూన్స్ కారం, కొద్దిగా ఆయిల్, అలానే ధనియాల పౌడర్ని కూడా వేసుకొని అంతా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ టు 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 1 అవర్ ఒక ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి కొద్దిగా సాజీరా వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు పుదీనాని వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో పుదీనాని కూడా వేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవడమే. ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే పీస్కి ఉప్పు కారం చాలా బాగా పడుతుంది. అలానే తింటున్నప్పుడు జ్యూసీగా చాలా బాగుంటుంది. సో ఇది కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, చికెన్లో నుండి వాటర్ రిలీజ్ అయ్యి బాగా ఉడుకుతుంది. సో మీడియం టు సిమ్ ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటే ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. సో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి పీస్ ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది. సో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్, అలానే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, కసూరి మేతి, కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలానే చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. సో ఆఫ్టర్ 20 మినిట్స్ మనకి పీస్ బాగా ఉడికిపోయింది. అలానే మంచి కన్సిస్టెన్సీలోకి కూడా వచ్చేసింది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.